సిలువరాజు కూడా ఆ రోజు అందరం చర్చిలో మనకు ప్రార్థన చేస్తారు కదమ్మా. సిలువరాజు మణి వీళ్ళందరూ వచ్చి మన కేంద్ర స్థానంలో శనివారం నైట్ వచ్చారండి. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళు కూడా బాగా ఇంకా చాలా వరకు విశ్వాసం ఏందండి సిలువరాజుకి మణికి కూడా ఇంకా దేవుళ్ళు ఇంకా బలంగా నిలబడాలని. పెద్ద ఆమె కొంచెం ఇదిగా ఉంటుందండి. కొడుకు అవుతే అసలు ఇంకో సంఘంలోకి వెళ్తున్నాడండి. మా మేరీ ఇక దేవుళ్ళో బలంగానే ఉంటుందండి. దేవుని దయ వల్ల మన సంఘంలోకి వచ్చినప్పుడు ఆమె చాలా నానే బాధ పెట్టాడండి. నన్ను కూడా తిట్టేవాడు. అక్కడే ఉండారా మొగలాస్వరం కొండ మీదే ఉన్నాడా దేవుడు, ఇక్కడ మన చర్చిలో లేడా దేవుడు అండి. కానీ వాళ్ళందరినీ వదిలేసి మన సంఘంలోకి వచ్చినప్పటికి అసలు ముందు ఆమెను ప్రాణం ఉంచాడండి దేవుడు. ఆమెను ప్రాణంతో ఇప్పుడు వరకు ఉంచాడండి. అదే వాళ్ళలో ఉండి అసలు ఎప్పుడో చనిపోయేదండి. కానీ వాళ్ళ సంఘాన్ని మనం తక్కువ చేస్తాం కాదు కదండి. మన సంఘం అంత గొప్పతనం అసలు నేను ఎక్కడ చూస్తాను. ఎప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రోడ్ల మీద కోటాలు పెట్టినప్పుడు మన అయ్యగారు చెప్పింది పరలోకంలో ఉన్నట్టే ఉంటుందండి. నేను మొన్న ఒకళ్ళు కోటానికి వెళ్ళానండి. 12 పాటలు పాడారండి. నాకు అసలు మన అయ్యగారే గుర్తుకొచ్చాడండి. 3 పాటలు పాడి చక్కగా ఒకదాని వెనకాల ఒకటి చక్కగా మనం ఎట్టా నడిపియాలో దేవుడు మన అట్లా నడిపిస్తాడండి. పాటలే కానీ అసలు అక్కడ వాక్యం లేదండి. మన నాన్నగారు మనకి ఏది కావాలో ఆత్మీయంగా అది మనకు చక్కగా వివరంగా చెబుతాడండి. అది వినుకుని మనం మేలు పొందుతామండి. ఎంతమంది జనం ఉంటే ఏమి లాభం. పెద్దనాన్నగారు అనేవాడు 10 మంది ఉంటే చాలు ముత్యాలు అనేవాడు అండి. మన సంఘం ముత్యాలు లాంటిదండి. దేవుడు కూడా నాన్నగారిని బంగారం అని చెప్పాడండి నాకు దేవుడు. మనం బంగారు లాంటి నాన్నగారు ఉండగా మనకు భయం ఎందుకు. నాకు ఏ సమస్య వచ్చిందా నాన్నగారు ఉన్నాడు, పైనుండి ప్రార్థన చేస్తాడు. భూలోకంలో మా నాన్నగారు అమ్మగారు మన సంఘం ప్రార్థన చేస్తా అనుకున్నామండి. దేవుడు విజయని బతికిచ్చాడండి. నాన్నగారు అమ్మగారు ప్రార్థన ద్వారాగా, సంఘం ప్రార్థన ద్వారా కదండి. ఒకవేళ ఈ విషయాల్లోనే మేము అంత తప్పు చెప్పండి. విజయ్ అయినా సుదర్శన అయినా క్షమించాలి. ఇంకా రాబోయే సంవత్సరం ఈ కూట ఇంకా ఘనంగా చేయాలని దేవుడి గొప్ప కార్యం చేశాడండి. నాకు ప్రాణం పోసాడండి. ఆ ప్రదేశంలో మీరు ఎవరు చూడలేదండి. నేను అవుతే బయటకు వచ్చి మా అయ్యగారు చెప్పి చచ్చిపోతాయ్యా విజయ్ బతుకుదా అయ్యగారు అంటే బతుకుతాడు. అమ్మగారు ఏడవకపోతే మా అయ్యగారు కూడా ఏడిచాడండి. ఆ రోజు నేను వంట కూడా చేసుకోలేదండి. పిల్లల చుట్టూ వేరే చెలువురాజు ఏడిచాడు. ఏడుకొచ్చేసింది. ఏమైపోతారా వాళ్ళిద్దరి గురించి మేము చాలా బాధపడ్డామండి. ఇంకా రాబోయే సంవత్సరం ఈ కోటానికి ఇంకా ఘనంగా చేయాలని విజయాల కుటుంబాన్ని ఆశ్రయించాలని నాన్నగారు అమ్మగారు ప్రార్థన చేసి ఆమెకు ప్రాణం పోసాడండి. దేవుని స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు.